ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం దీర్ఘ ఉపవాసాలు చేయటం ద్వారా శరీరానికి కలిగే లాభాల గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఈ ఉపవాసాల గురించి చాలామందికి అవగాహన ఉండదు. అంటే కొంతమంది ఉపవాసాలని తప్పుడు పద్ధతిలో చేయటం ద్వారా అనేక దుష్ఫలితాలు రావటం ద్వారా చాలామందికి ఉపవాసాలు చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని ఒక అపోహ పడిపోయింది. ఎందుకంటే అలాంటి వారు టీలు తాగో కాఫీలు తాగో ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు కాబట్టి పద్ధతి లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవే చూసిన వారందరికీ అనిపిస్తాయి కాబట్టి ఉపవాసాల మీద మంచి అభిప్రాయం ఎక్కడా లేదు సమాజంలో. ఇవేవో మూఢనమ్మకాలలాగా, ఇవేవో వెనకటి ఆచారాల్లాగా, పనికిరాని వాటిలాగా తోసేస్తూ ఉంటారు. ఉపవాస విధానం అనేది ఒక సైంటిఫిక్ ప్రక్రియ అనేది మనందరికీ తెలియదు. ఈ ప్రకృతి విధానంలో ఉపవాస విధానం అనేది పవర్ఫుల్ మెడిసిన్ లాగా పనికొస్తుంది. అందుకనే మన పెద్దలు లంకణం పరమౌషధం అంటారనమాట. ఈ సృష్టిలో అన్ని జీవరాశులు వాటికి సమస్యలు వచ్చినప్పుడు తిండి తినకుండా నీళ్లు తాగేసి పడుకుంటాయి. 2 రోజులు 4 రోజులు. నేనే 6 రోజులు 4 రోజులు 10 రోజులు 9 రోజులు ఇట్లా లంకణాలు చేసిన జంతువుల్ని చాలాసార్లు గమనించాను. దొడ్లో పెంచుకునే పెంపుడు జంతువులు ఎముక విరిగినప్పుడు 9 రోజులు ఆహారం తీసుకోకుండా లంకణం చేసింది. ఒక కుక్క 4 రోజులు లంకణం చేసింది. మరొక జంతువు 6 రోజులు చేసింది. పిల్లి 8 రోజులు లంకణం చేసింది. ఇట్లాంటివన్నీ మేము చూస్తుంటాం. ఇది అసహజ ప్రక్రియ కాదు, సహజ ప్రక్రియ, న్యాచురల్ ప్రిన్సిపల్ ఇది ఒకటి. అలాంటి ఉపవాసాలని ఒక సిస్టమేటిక్ పద్ధతిలో చేయించే విధానం ప్రకృతి విధానం. ఇండ్లల్లో ఎవరూ కూడా దీర్ఘ ఉపవాసాలు చేయకూడదు. ఇది చాలా గుర్తుపెట్టుకోండి దయచేసి. ఎవరూ కూడా ఎప్పుడన్నా శరీరం బాగోనప్పుడు 1-2 రోజులు అలవాటు ప్రకారం పొట్టను మార్చటమో, జీర్ణకోశానికి సెలవు ఇవ్వటమో 2-3 రోజులు 4 రోజుల వరకు పర్వాలేదు. అంతకు మించి ఎవ్వరు ఇళ్లలో చేయకండి, చాలా ప్రమాదాల్లోకి వెళతారు. ఎందుకంటే ఏం చేయాలో మనకు తెలియదు, ఏ తేడా వస్తే ఎట్లా బయటపడాలో తెలియదు. అంచేత ఇళ్లలో ప్రయత్నం చేయకండి. కానీ ఇంత లాభం ఉందనే విధానాన్ని మీరు తెలుసుకుంటే ఎప్పుడన్నా ప్రకృతాశ్రమాల్లో మీకు అందుబాటులో ఉన్న చోట ఎక్కడైనా చేరి ఇట్లా చేస్తారు. లేదా మన ఆరోగ్యాలయంలో రెగ్యులర్గా వచ్చిన వారందరికీ ఈ లాంగ్ ఫాస్టింగ్ చేయిస్తుంటాం. అంటే దీర్ఘ ఉపవాసాలు అంటే 8 రోజులు 10 రోజులు 15 రోజులు 20 రోజులు నెల రోజులు 40 రోజుల వరకు 50 రోజుల వరకు కూడా కొంతమంది దీర్ఘ ఉపవాసాల్లో ఉంటారు. అంటే 30-40 రోజులు 20 రోజులు శరీరం నిర్ణయిస్తుంది అనమాట ఎన్ని రోజులు చేయాలనేది. శరీరంలో కొన్ని లక్షణాలు వచ్చే వరకు ఉపవాసాలు చేయిస్తారు. మరి ఉపవాసంలో శరీరానికి నీరసం రాకుండా రోజుకు 1/4 కేజీ తేనె త్రాగిస్తాం. ప్రతి 2 గంటలకు ఒకసారి. ఉదయం 8, 10, 12, 2, 4, 6, 8 ఇక రాత్రి 10 వరకు త్రాగొచ్చు లాస్ట్ ట్రిప్. అట్లా 8 సార్లు తేనె నీళ్ళు తాగుతాం. తడవక 4 స్పూన్ల చొప్పున 3 స్పూన్ల చొప్పున కలుపుకుంటూ నిమ్మరసం నీళ్ళల్లో కలిపి తేనె కలిపేసి తాగుతూ ఉంటాం. ఇట్లా శరీరానికి తేనె నిమ్మరసం నీళ్లతో సుమారు రోజుకు 1/4 కేజీ తేనెను అందించి ఉపవాసాలు చేయటం ద్వారా మరి దీర్ఘ ఉపవాసాల్లో మేము ఆరోగ్యాలయంలో ఎంతోమంది సాధకులకు చేయించుకున్నప్పుడు ఎన్ని సమస్యలు తగ్గటం గమనిస్తుంటామో అసలు ఆ రిజల్ట్స్ వింటుంటే ఆశ్చర్యపోతారు. అసలు వాళ్ళు కూడా ఎంత ఇదేంటండి ఇన్ని రకాల సమస్యలు ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడి ఇంత తేలిగ్గా తగ్గుతున్నాయి అనిపిస్తుంది. అంటే మన శరీరంలో ఉన్న గొప్పతనం అలాంటిది. అంటే ఇక్కడ ఏ మందు ఇవ్వట్లేదు, పసరు ఇవ్వట్లేదు, పూత ఇవ్వట్లేదు, ఏమీ లేకుండా కేవలం శరీరానికి జీర్ణకోశానికి విశ్రాంతి ఇచ్చినప్పుడు శరీరమే జబ్బులు తగ్గించుకునే ప్రక్రియ యాక్టివేట్ అవుతుంది. రిపేరు క్లీన్ చేసుకునే ప్రక్రియ చాలా చురుగ్గా జరుగుతుంది. అదే ఫాస్టింగ్. అందుకనే మన పెద్దలు లంకణం పరమౌషధం అనే ఒక గొప్ప వాక్యాన్ని ఏనాడో చెప్పారు. మరి ఊరికే జబ్బులు తగ్గిపోయాయని సాధకులు చెప్పటం ఏదో నోటి ద్వారా కాకుండా బ్లడ్ రిపోర్ట్స్ అని మనం తీస్తుంటాం ఇక్కడ ఆశ్రమంలో. ఏమేం తగ్గినాయి అనేది లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ, హెమోగ్లోబిన్ టెస్టులు కానీ, యూరిన్ అనాలిసిస్లు కానీ, మరి ఇట్లాంటి అన్ని రకాల ఎలక్ట్రోలైట్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం. మరి ఇవన్నిట్లో ఏమేమి ఇంప్రూవ్మెంట్ వచ్చిందనేది అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. బ్లడ్లో యూరిక్ యాసిడ్ ఎట్లా తగ్గుతుంది ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట, కొలెస్ట్రాల్ లెవెల్స్తో సహా.
అలాంటి దీర్ఘ ఉపవాసాలు చేసేటప్పుడు శరీరంలో బరువు సుమారుగా రోజుకు 300 గ్రాముల కొవ్వు, 400 గ్రాముల కొవ్వు, కొంతమందికి 1/2 కేజీ కొవ్వు కరుగుతూ ఉంటుందన్నమాట. రోజు రోజుకి అట్లా బరువు తగ్గుతూ ఉంటారు. బరువు తగ్గటం కోసం కాదు ఉపవాసాలు చేసేది, కానీ శరీరం క్లీనింగ్లో భాగం అనమాట బరువు తగ్గటం కూడా. అంటే తీసుకునే ఆహారం ద్వారా వచ్చే శక్తి చాలదు కాబట్టి నిలవ ఉన్న కొవ్వు కరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని ఆరోగ్యకరంగా కొవ్వు తగ్గించే ప్రక్రియ ఉపవాసాల్లో ఒక భాగం, ప్రకృతి వైద్య విధానంలో ముఖ్యంగా. అందుకని బరువు చక్కగా తగ్గిపోతూ ఉంటారు ఫాస్టింగ్లో. మీకు ఇంకోటి తెలుసా లేదో, మోకాళ్ళ నొప్పులు వచ్చిన వారు, నడవలేని వారు, నడు నొప్పి, మెడ నొప్పి, డిస్క్ ప్రాబ్లం వచ్చిన వారు, సయాటిక్ పెయిన్ వచ్చిన వారు, ఏదో కాళ్ళకి పుళ్ళు గాయాలు ఉన్నవారు, కాళ్ళలో రక్త ప్రసరణ సరిగా లేక వాళ్ళు నడవలేని వారు, కొన్ని రకాల ఆయాసాలు వచ్చేవారు, వీళ్ళెవరు వ్యాయామాలు చేయలేరు కానీ వీళ్ళు బరువు ఎక్సెస్గా ఉంటారు. బరువు తగ్గాలి, వీళ్ళు తేనె నిమ్మరసం నీళ్లు తాగించి పడుకోబెట్టి బరువు తగ్గించవచ్చు. ఏ వ్యాయామాలు చేయకపోయినా ఫాస్టింగ్ చేస్తుంటే వెయిట్ తగ్గుతారు. ఎంత మంచి టెక్నిక్ చూడండి ఇట్లాంటి వారికి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ సమస్యలుండి 10 కేజీలు, 20 కేజీలు, 30 కేజీలు, 40 కేజీలు, 50 కేజీలు బరువు ఉన్నవారు బరువు తగ్గాలంటే డాక్టర్ గారు వ్యాయామాలు చేయండి అంటారు. వీళ్ళకి శరీరం సహకరించదు చేయటానికి. అలాంటి వారికి వెయిట్ తగ్గటానికి ఫాస్టింగ్ ది బెస్ట్ సొల్యూషన్ అన్నమాట. తేనె నిమ్మరసం నీళ్లు తాగుతూ హాయిగా మంచం మీద పడుకుంటే తగ్గిపోతూ ఉంటుంది బరువు రోజు రోజుకి. ఇక బరువుతో పాటు ఈ కొలెస్ట్రాల్ ఉన్న బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ భలే తగ్గిపోతుంది. 500 కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. 10-15 రోజుల ఉపవాసాల్లో 200-150కి వచ్చేస్తుందండి బ్లడ్ రిపోర్ట్ చూస్తే. ట్రైగ్లిజరైడ్స్ బ్లడ్లో 500, 600, 1000, 1200, మా దగ్గర చూసిన సాధకుల్లో 3000 ట్రైగ్లిజరైడ్స్ ఉన్నవాళ్ళు కూడా చూసామండి మేము. మందులకు కూడా తగ్గింది. ఫాస్టింగ్ పెడితే 15 రోజుల ఫాస్టింగ్లో ట్రైగ్లిజరైడ్స్ 200కి వచ్చేస్తాయి వాళ్ళకి చూస్తే. అంత బాగా బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ భలే తగ్గుతాయి. బ్లడ్లో రక్తనాళాల్లో పేరుకున్న ఫ్యాట్స్ ఉంటాయి, రక్తనాళాల గోడలు కొవ్వు పట్టేస్తుంది, ఆ కొవ్వు కరుగుతుంది. ఫాస్టింగ్లో రక్తం పల్చబడుతుంది, ఎందుకంటే బ్లడ్లో ఉండే సాల్ట్స్, సెల్స్లో ఉండే సాల్ట్స్, ఉప్పు అనేది మూత్రం ద్వారా చెమట ద్వారా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి రక్తం ఆటోమేటిక్గా పలచబడిపోతుంది అనమాట. మన ఒంట్లో నీరు కూడా ఉప్పు బయటికి వెళుతూ ఆ నీరు కూడా బయటకు పట్టుకెళ్ళిపోతుంది. అందుకని ఒంటికి నీరు పట్టి సొట్ల పడుతుంటే చూసారా, వాళ్ళు ఏదో యూరిన్ వెళ్ళటానికి ట్యాబ్లెట్స్ వేసుకుంటూ యూరిన్ వెళుతుంటారు. ఫాస్టింగ్లో న్యాచురల్గా ట్యాబ్లెట్స్ అవసరం ఉండదు, న్యాచురల్గా సాల్ట్ బయటికి వెళ్ళిపోతే సాల్ట్ తింటలేదు కదా, ఉన్న సాల్ట్ వెళుతూ ఎక్సెస్ వాటర్ను పట్టుకెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. దాని ద్వారా ఈ ఒంటికి వాపులో నీరు తగ్గిపోతుంది, బ్లడ్ అంతా ప్యూరిఫై అయిపోతుంది, రక్తంలో ఉండే టాక్సిన్స్ ఇవన్నీ బయటికి వెళ్ళిపోతుంటాయి. అంటే ఉపవాసాలు చేసేటప్పుడు ముఖ్యంగా ఎరువులు, పురుగు మందులు, కార్బైడ్రేట్స్, పళ్ళు పండించిన పళ్ళు తింటున్నాం కదా, ఆ కార్బైడ్ యొక్క ఎఫెక్ట్, అట్లాగే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్, చాక్లెట్, బిస్కెట్ల ద్వారా మనకెళ్ళే కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్, ఇవన్నీ వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, ఆహార కాలుష్యం ద్వారా వెళ్ళిన దోషాలన్నీ కొన్ని ఫ్యాట్ సెల్స్లో స్టోర్ అవుతాయి, కొన్ని ఇతర సెల్స్లో స్టోర్ అవుతాయి, కొన్ని లివర్లో స్టోర్ అవుతాయి. ఇవన్నీ కూడా లివర్ ఇప్పుడు క్లీన్ చేసి మోషన్లోంచి బయటకు పంపిస్తుంది అనమాట ఫాస్టింగ్లో. అందుకని బాడీకి బోర్ చేసినట్టుగా క్లీన్ అయిపోతాయి ఇవన్నీ కూడా. అట్లాగే ఉపవాసాల్లో ముఖ్యంగా జాయింట్ పెయిన్ చాలా బాగా తగ్గుతాయండి. ఆహారం తినటం ద్వారా జబ్బులు తగ్గటం ఒక నెల 15 రోజులు పట్టింది అనుకోండి, ఇక్కడ 10 రోజులు ఆ రిజల్ట్ వచ్చేస్తుంది. నెల 15 రోజులు వచ్చే రిజల్ట్ చాలా స్పీడ్ రిజల్ట్ అన్నమాట. బ్లడ్లో యూరిక్ యాసిడ్ పెరిగిపోయి జాయింట్ పెయిన్స్ వస్తాయి, యూరిక్ యాసిడ్ కూడా చాలా బాగా తగ్గుతాయి. అసలు ఫాస్టింగ్ పెడితే మైగ్రేన్ హెడేక్ కానీ, సైనస్ కంప్లైంట్లు కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ కానీ, మరి ప్రేగుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ఇన్ఫెక్షన్స్ చాలా స్పీడ్గా తగ్గుతాయి. అట్లాగే ఫాస్టింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా ఫుడ్ అలర్జీలు, మీరు ఆహారం పడదు, ఏ ఆహారం పడదు అంటుంటారు చాలామంది, అలర్జీలు వస్తుంటాయి. ఏ రకమైన పూల అలర్జీ, పోలెన్ అలర్జీ, సాంబ్రాన్ అలర్జీ, పట్టుపూల అంటే పట్టు చీరల అలర్జీ కానీ, బంగారం అలర్జీ, ఇట్లా రకరకాలుగా ఆహార పదార్థాల అలర్జీలు అన్నీ కూడా ఫాస్టింగ్ పెట్టిన వాళ్ళకి చాలా బాగా తగ్గుతాయి. అసలు అంటే అన్ని వైద్య శాస్త్రాలు మీరు వాడుకోండి, నేను తప్పంటలేదు, అన్ని చోట్ల మీకు పడట్లేదు మానేమంటారు. అలాంటి తగ్గని అలర్జీలు వారందరూ ఇందులోకి రండి, ఫాస్టింగ్ చేయండి, చక్కగా ఫాస్టింగ్లు తగ్గిపోయి మళ్ళీ మీకు పడేటట్టు మేము ఇక్కడే అలవాటు చేసి పంపిస్తున్నాం. అంత మంచి రిజల్ట్ వచ్చేస్తుంది అన్నమాట ఇక్కడ ఫాస్టింగ్లో.
సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులు కానీ ఇతర చర్మ వ్యాధులు ఎంత స్పీడ్గా తగ్గుతాయి అసలు. ఇక ఫాస్టింగ్లో రికవర్ అయినట్టు చర్మ వ్యాధులు ఇక ఏ సైన్స్లోనూ తగ్గవు. ఇక లివర్కి ముఖ్యంగా బయల్ రూబిన్ కానీ కామెర్లు కానీ ఇట్లా హెపటైటిస్ బీసీలో ఉన్నవారు ఎస్పీసీటీ ఎస్పీఓటీ ఈ కొలతలు ఉంటాయి కదా, అవి ఎస్జిఓటీ ఇట్లాంటివి చాలా బాగా మార్పులు వస్తాయి అన్నమాట. అంటే ఇక మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్, అజీర్ణం, ఇండైజెషన్ సమస్యలు ఉన్న వరకు ఫాస్టింగ్ ఒక వరం అని చెప్పొచ్చు. ఇలాంటి జబ్బులు తగ్గించుకోవడానికి అనేక రకాల మొండి జబ్బులకి చక్కటి పరిష్కార మార్గం ఫాస్టింగ్. అందుకని అలాంటి దీర్ఘ ఉపవాసాలు వైద్యుడి యొక్క పర్యవేక్షణలో ఆశ్రమంలో జాయిన్ అయ్యి ఒక నెల రోజుల క్యాంపులో మీరున్నప్పుడు ఇట్లాంటివన్నీ ఒక సిస్టమేటిక్ పద్ధతి ప్రకారం చేస్తూ మీకు 4-5 రోజులకు ఒకసారి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్లు ఇవన్నీ చూస్తూ ఉంటారు. అందులో మీకు ఏ విధమైన హాని జరగకుండా రిపోర్ట్స్లో కనపడాలి. మీకున్న అనారోగ్య సమస్యలు ఎలా తగ్గింది అనే రిపోర్ట్స్లో మళ్ళీ కనిపించాలి. ఇవన్నీ చూసుకుంటూ రెగ్యులర్గా బీపీ, షుగర్లు ఇవన్నీ చెకప్ చేసుకుంటూ మీ ఫిజికల్ కండిషన్ కూడా డాక్టర్ రోజు అబ్జర్వ్ చేస్తూ మీకు లాంగ్ ఫాస్టింగ్ చేయిస్తారు. మరి ఇలాంటి లాభాలు ఆహార నియమాల ద్వారా తగ్గాలంటే చాలా నెలలు పడతాయి. ఉపవాసాల ద్వారా తగ్గటం చాలా స్పీడ్ అనమాట. దీన్ని ఎట్లా కంపేర్ చేయొచ్చు అంటే, ఒక నడిచేటప్పుడు గమ్యస్థానాన్ని చేరటం ఎంత సమయం తీసుకుంటుందో పరిగెట్టినప్పుడు కూడా అంతే సమయం తీసుకుంటుందే. నడక ద్వారా గమ్యస్థానం చేరటం అనేది చాలా స్లోగా జరుగుతుంది. పరుగు ద్వారా గమ్యస్థానం చేరటం అనేది చాలా స్పీడ్ అన్నమాట. అలాగే ఆహార నియమాల ద్వారా జబ్బులు తగ్గటం నడకతో సమానం. ఉపవాసాల ద్వారా జబ్బులు తగ్గటం అనేది పరుగుతో సమానం. అలాంటి స్పీడ్ రిజల్ట్ వస్తుంది. అలాంటి లాంగ్ ఫాస్టింగ్ చేయించే పద్ధతి ఇండియాలో అన్ని చోట్ల మానేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉపవాసాలు చేయించట్లేదు, వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఈ పద్ధతులకు సహకరించట్లేదు సాధకులను. ఇప్పుడు మన దగ్గర ఈ పద్ధతిని సిస్టమేటిక్గా చేపిస్తూ వచ్చిన వాళ్ళందరికీ దరిదాపులుగా లాంగ్ ఫాస్టింగ్ చేయిస్తుంటారు ఇక్కడ. అందుకని మీలో ఆసక్తి ఉన్న ఆరోగ్య సాధకులు ఈ బాడీని బోర్ చేసినట్టుగా, సర్వీసింగ్ చేసినట్టుగా చక్కగా క్లీన్ చేసుకుని ఇలాంటి మంచి ఫలితాలు పొందదలిస్తే, మరి ఇలాంటి ఫాస్టింగ్ అనుభవం రూపంలో తెలుసుకోదలిస్తే ఎప్పుడన్నా ప్రయత్నించండి. చాలా చాలా బాగుంటుంది. అసలు శరీరం ఎంత మంచిగా, ఎంత తేలిగ్గా హాయిగా అయిపోతుందని మీరు అసలు నమ్మలేరు. అలాంటి మంచి మార్పులు వస్తాయి ఈ దీర్ఘ ఉపవాసాల ద్వారా. మీరు ఇలాంటి అనుభవాన్ని ఎప్పుడన్నా తెలుసుకునే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ, అలాంటి ఆసక్తి ఉన్న సాధకులు ఎప్పుడన్నా ఈ 15 days 30 days క్యాంపులో చేరి చక్కగా అభ్యాసం చేయడానికి మరి మీరు ఇక్కడ ప్రయత్నించవచ్చు. ఇప్పుడు ఎంతోమంది సాధకులు అలాంటి దీర్ఘ ఉపవాసాలు చేసిన వారి అనుభవాలు కూడా, బాడీని క్లీన్ చేసుకునే పద్ధతిలో బెనిఫిట్స్ని కూడా మనం ఈ రూపంలో వినే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాం సుఖినో భవంతు. మా గోల్డ్ వారికి, మంతెన సత్యనారాయణ రాజు గారికి, వారి శ్రీమతి గారికి, మా గోల్డ్ టీవీని చూస్తున్న అశేష ప్రేక్షక మహాశయులకు అందరికీ నా ధన్యవాదాలు. నేను ఆర్ఎస్ గాంధీ, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్, శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా. నేను గత 6 నెలలుగా మోకాలు నొప్పితో బాధపడుతున్నాను. నా వైద్యాలు నేను చేసుకున్నా, డాక్టర్ల దగ్గర వైద్యం చేయించుకున్నా, కానీ ఇదేం తగ్గకపోగా ఇంకా పెరుగుతూనే ఉంది. ఎట్లాస్ట్ డాక్టర్ గారు చూశారు, ఆ కాటేజ్ అరిగిపోయింది కదండి, రీప్లేస్మెంట్ ఒకటి తప్ప ఇంకేం, మీరు మా మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, మీకు తెలియందేముంది, మీకు ఉండేది ఒక్క రీప్లేస్మెంటే దానికి రెమెడీ, ఇక వేరే ఏది రెమెడీ కాదండి. మీరు ఎన్ని ట్రీట్మెంట్స్ ఎక్కడ తీసుకున్నా కూడా టెంపరీ రిలీఫే తప్ప పర్మనెంట్ రిలీఫే రాదండి మీకు అని గంటాపదంగా వాళ్ళు చెప్పేశారు. ఇప్పటికి కూడా నాకు ఆపరేషన్ మీద ధ్యాస పోలేదండి. ఇంత మనకు సత్యనారాయణ గారు తెలిసి కూడా ఇదేమని నేను ఫోన్ చేశా. రాజుగారు వండుకొని, గాంధీ గారు 6 సంవత్సరాలుగా బాధపడేవాళ్ళు వచ్చి బాగా చేసుకొని పోతున్నారు కదా, 6 నెలలకే నీకు ఆపరేషన్ ఎందుకయ్యా, వచ్చి బాగా చేసుకొని పోవయ్యా. వారి మాట నిజంగా నాకు అదేందో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టుగా నేను భావించాను. నేను ఇక వేరే మాట్లాడేదండి. మా భార్యకు బాగా ఉన్నా కూడా ఆమెను కూడా తీసుకొని వచ్చేసానండి ఇక్కడికి. అందువల్ల మేమిద్దరం వచ్చాము. ఇక్కడ వచ్చాను, ఇప్పటికి నేను 16వ తేదీ వచ్చా, వారం రోజులైంది. చాలా వరకు మేలండి. ఇక్కడ వారు చెప్పినట్టుగా ఏదేదో అంటూ ఉంటారు, కానీ ఇక్కడికి వస్తే కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది తెలియదండి ఎవరికి కూడా. వెనక నుంచి మాట్లాడేది వేరే,
చూసి మాట్లాడేది వేరే. అందుకే వాళ్ళు చెప్తూ ఉంటారు, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి అంటుంటారు. నిజంగా కూడా ఇక్కడ ఆరోగ్యము ప్రతి ఒక్కటి డిసిప్లైన్ కూడానండి. కోపంగా ఉండేవాళ్ళు, ఉద్రేకంలో ఉండేవాళ్ళు కూడా తగ్గిపోతుందండి. ఇక్కడ వాతావరణం అలా ఉందండి, అలా మార్చేస్తుందండి ఈ వాతావరణము, ఈ మనుషులు, ఈ సర్వీసు. ఇవి నిజంగా కూడా నేను ఎక్కడా చూడలేదండి. నేను అమెరికా కూడా వెళ్ళా, మా అబ్బాయి ఉన్నాడు అక్కడ ఇక్కడ అన్నీ కూడా తిరిగాను. కానీ నేను ఇలాంటి వాతావరణం కానీ, ఇలాంటి మనుషులు కానీ, ఇలాంటి నేచురోపతి ట్రీట్మెంట్ కానీ నేను ఎక్కడా చూడలేదని ఘంటాపథంగా చెప్తున్నాను. నేను ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్యాలతో ఎవరు బాధపడకండి. వారం రోజుల్లో నా మోకాలు నొప్పి చాలా వరకు తగ్గిందంటే ఇట్స్ ఎ మిరాకిల్. కాబట్టి ఎవరు కూడా జబ్బుల్ని మొదలుపెట్టుకోకండి. దయచేసి ఇక్కడికి వచ్చి నాలాగానే అందరూ హ్యాపీగా ఉంటారనుకుంటున్నాను. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఎవరికన్నా కావాలంటే కూడా మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమాన్ని గురించి బ్రహ్మాండంగా డీటెయిల్గా నేను చెప్పగలను. ఎందుకంటే నేను అనుభవించాను. నా అనుభవాన్ని నలుగురు అనారోగ్యంగా ఉండే వాళ్ళందరూ పంచుకోగలిగితే అంతకంటే నాకు ఈ జన్మకి ఇక వేరే వరమే లేదండి. నిజంగా చెప్తున్నాను. ఎంత చెప్పినా చాలదండి. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఎన్నెన్నో చెప్పారు. సింపుల్గా నేను చెప్తున్నాను, కట్టే కొట్టే తెచ్చే రండి, బాగా అవ్వండి, హ్యాపీగా వెళ్ళండి. వాళ్ళు ఇక్కడ వెళ్ళేటప్పుడు కూడానండి ఆ ఆర్చ్లో రాసి ఉన్నారు, వెళ్ళండి మళ్ళీ రాకండి. వాళ్ళకి ఏమండి డబ్బు మీద మోజా ఏందండి? 500 మందిని మెయింటైన్ చేయాలంటే ఒకటి అయ్యేదేనా? ఇక్కడ 500 మందిని డిసిప్లైన్గా, తృప్తికరంగా, ఆరోగ్యంగా, ఇంకా మంతెన గారికి అది చాలకుండా బిడ్డా పాపల్ని కనలేదండి ఆయన మన కోసం. ఎంత త్యాగి అండి. ప్రతి ఒక్కరూ మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమంలో వచ్చి వారి వారి రుగ్మతలను పోగొట్టుకోండి. ఇక్కడ ఇచ్చే ఆహారము ప్రకృతి వైద్యం అదేనండి. వాళ్ళు ఇచ్చే ఆహారమే ప్రకృతి వైద్యం. ఇక్కడ చేసే సేవలు అవి చెప్పనలవి కాదండి. మనం ఓపిక లేక ఇంట్లో రూమ్లో పడుకోవాల్సిందే. కానీ మనం వెళ్ళిన ప్రతిసారి, ప్రతి పూట, ప్రతి గంటకి ఇక్కడ ప్రతి ఒక్క కావలసినటువంటి ఫిజియోథెరపీ దగ్గర నుంచి, మసాజుల దగ్గర నుంచి ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పలేమండి. మనకు ఓపిక ఉండాలి. కానీ పొద్దున్నుంచి సాయంకాలం వరకు అన్ని రకాల సేవలు చేయడానికి వాళ్ళు ఎంతో తర్ఫీదు పొందినటువంటి వాళ్ళు, ఎంతో ఉత్సాహంతో మనల్ని నడిపించేదానికి వాళ్ళలో కొత్త ఉత్సాహం తెచ్చుకొని సర్వీస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. నిజంగా ఎంతో డబ్బులు వేలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళకు కూడా ఇలాంటి సేవలు దక్కవని నేను మనసావాచ కర్మనాకు చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు అనారోగ్యంగా ఉండకండి, వాళ్ళ ఆరోగ్యాన్ని బాగా చేసుకోండి. ఒక కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్గా నేను చెప్తున్నాను, ఆరోగ్యమే మహాభాగ్యము. మంతెన గారికి, విశాలక్ష్మి మేడం గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సేవకులకి నా ధన్యవాదాలు. ఈ తీర్చుకోలేనటువంటి రుణం ఇది. మరొక్కసారి భగవంతుని ప్రార్థిస్తున్నాను. మా టీవీ వారికి, ఆశ్రమవాసులకు అందరికీ నా ధన్యవాదాలు. నా పేరు రామలక్ష్మి. నేను విజయనగరం నుంచి వచ్చాను. నేను మా గోల్డ్ చూసి రాజుగారిని, విశాలం మేడం గారిని చూసి వెళ్దామని 3 వంతులు వచ్చాను. తర్వాత నాకు చిన్నది చెయ్యి ప్రాబ్లం ఉండేది, చెయ్యి నొప్పి వల్ల ఇక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 5 రోజులకి చెయ్యి నొప్పి తగ్గింది. అంతా విశాలంగా వీళ్ళంతా జనాన్ని చూసి వెళ్దాం కదా అనేసి మా గోల్డ్ ద్వారా చూసి వచ్చాను అనమాట. ఇక్కడికి వచ్చాక ట్రీట్మెంట్లు, రాజుగారు ప్రసంగం, విశాలం మేడం గారు మంచి మాట కార్యక్రమం ఇవన్నీ చూసి ఇంకా ఆహ్లాదకరంగా ఉంది. నా చెయ్యి నొప్పి వచ్చిన 3 రోజులకే తగ్గిపోయింది. ఇవన్నీ చూస్తూ ఇక్కడ వాతావరణం అంతా చూస్తూ చాలా సంతోషపడుతున్నాను. అరిటాకు స్నానం అయితేనేమి, మట్టి స్నానం అయితేనేమి, 3 పూట్ల మొలకలు పులకాలు పెట్టడం వల్ల ఇంకా ఆనందంగా ఉంది. ఉప్పు నూనె లేని లోటు వల్ల తినగలమో తినలేమో అనుకొని వచ్చాము. కానీ మనం ఆరోగ్యంగా ఉన్నాం కదా, ఎలాగున్నా తిందాము పాటించుదామని వచ్చాము. చాలా బాగుంది. ఉప్పు నూనె లేని లోటు తెలియలేదు. తర్వాత మధ్యాహ్నం పులకాలు పెడతాండ్రు, రాత్రికి ఫ్రూట్స్ పెడతాండ్రు, అన్ని యోగాలు చేపిస్తాండ్రు. బాధలు లేని వారు కూడా జాయిన్ అయ్యి ఇక్కడ విశాలమైన విశాలం మేడం గారు హృదయాన్ని చూస్తే మరి ఇంకా జన్మ ధన్యం అయిపోద్ది. అలాంటి వారైనా రావచ్చు, వెళ్ళొచ్చు. మంచి మాట కార్యక్రమం చూస్తే ఎంతటి జ్ఞానమో కలుగుతుంది అందరికీ. నాలాగా చాలామంది వచ్చి ఇక్కడ జాయిన్ అవుతారని రాజుగారికి, విశాల మేడం గారికి మా యొక్క ధన్యవాదములు. మా గోల్డ్ వారికి ఈ ఛాన్స్ ఇచ్చినందుకు అనేక నమస్కారములు. నేను ఎప్పటి నుంచో మా గోల్డ్ ఫాలో అయ్యి ఇక్కడ జాయిన్ అయ్యాను. రాజుగారిని, విశాలం మేడం గారిని చూసేసరికి సగం జబ్బు నొప్పి తగ్గిపోయింది. ఇంకా హ్యాపీగా ఉన్నాము. ఎవరైనా ఎలాంటి వారైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు. బాధలు ఉన్నవారే కాదు, బాధలు లేనివారు కూడా వచ్చి జాయిన్ అయ్యి ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి సంతోషిస్తారని అందరికీ తెలియజేస్తున్నాను.
మా గోల్డ్ వారికి, రాజుగారికి, విశాల మేడం గారికి, ఇక్కడ సిబ్బందిని ఈలో ఆలో అనకుండా ఈ సిబ్బందిని అంతటినీ కూడా మరి మనం ఎక్కడికి వెళ్ళా ఎంత ఆప్యాయత అభిమానం ఉండదు. మన ఇంట్లో కూడా మనకు అభిమానం ఆప్యాయత ఉండదు. టీలో లోటు కూడా తెలియలేదు. టీ తాగకుండా ఉండగలమో ఉండలేము అనుకొని వచ్చాం, కానీ టీ వైపు మనసు అంటూ వెళ్ళలేదు. నూనె ఉప్పు లేదు కదా అనేసి ఆ లోటుపాట్లు ఏవీ తెలియలేదు. అంత బాగుంది ఆహారం. అందరూ శుభ్రంగా దీనిగా చూసుకుంటారు. మా గోల్డ్ వారికి, విశాల మేడం గారికి, రాజు గారికి, ఇక్కడ ఉన్న ట్రూప్ అందరికీ మా యొక్క ధన్యవాదములు. మా గోల్డ్ వారికి మాకు ఛాన్స్ ఇచ్చినందుకు వాళ్ళకి కూడా ధన్యవాదములు. నా పేరు చేబోలు సుబ్బారావు, శ్రీకాకుళం జిల్లా ఆమదాస్ నుంచి నేను వచ్చాను కుటుంబ సమేతంగా. నేను వచ్చే కారణం ఏంటంటే నా భార్యకి జాయింట్ పెయిన్స్, బీపీ, షుగర్ ఉంది. నెక్స్ట్ నాకు ఒక ఫైలేరియా ట్రీట్మెంట్ గురించి వచ్చాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన పరిస్థితి బట్టి నేను రోజుకి 10 ట్యాబ్లెట్లు వాడేవాడిని. అలాంటిది ఒక ట్యాబ్లెట్లు కాకుండా వీళ్ళు ఇచ్చిన న్యాచురల్ ఫుడ్ మీద నేను ట్రీట్మెంట్ అవుతుంది. ఇప్పటికి 4.5 కేజీలు వెయిట్ తగ్గాను. ఈ ఫైలేరియా కూడా సగానికి తగ్గింది. ఇక్కడ ఉదయం కూడా ప్రతి నిమిషం కూడా ఏదో పని, తెల్లవారు 4:15 సుప్రభాతం స్టార్ట్ చేస్తారు. రాత్రి మనం రూమ్కి వెళ్ళి 9:30 ప్రతి గంట కూడా ఏదో కార్యక్రమాలు ఉంటాయి. చాలా మంచి భావన ఉంది. అసలు 4-3 సంవత్సరాలు బట్టి రావాలనుకుంటున్నాను, కానీ ఇంత జరుగుతుంది మాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం, ఈ పరిస్థితులు చూసి చాలా ఆశ్చర్యపోయి ఎందుకు 3-4 సంవత్సరాలు వెయిట్ చేశాను అనిపించింది. ఈ ఫైలేరియా ట్రీట్మెంట్కి ఇంచుమించు 3 సంవత్సరాల నుంచి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ మధ్యనే తంజావూరు వెళ్ళాను. తంజావూరు వెళ్తే వాళ్ళు చూశారు, ఆపరేషన్ చేస్తా ఉన్నారు. 3 మాసాల తర్వాత రమ్మన్నారు. తీరా వెళ్ళిన తర్వాత మీకు ప్లాస్టిక్ సర్జరీ చేయాలండి, ఇక్కడ అవ్వదా అనేసారు. అయితే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మా రాజుగారితో అంత ముందు కూడా నాకు కొంచెం పరిచయం ఉంది. ఈ మా టీవీ తాలూకా సీరియలు, ఈ మధ్యన ఆంధ్రజ్యోతిలో కూడా ఇంత ఎడిషన్స్ పడి అవన్నీ సీరియల్ చదివేవాడిని. ఇప్పుడు ప్రస్తుతానికి చాలా బాగుంది. ఇక ముందు కూడాను ఎవరైనా రావాల్సి ఉంటే ఇక్కడ స్వయంగా వస్తే కానీ మీకు అనుభవం తెలియదు. నాకు అనుభవం మా టీవీ ప్రేక్షకులకు, ఈ మాగోటి వాళ్ళకి నా హృదయపూర్వక వందనాలు. मेरा नाम अनिरुद्ध दत्ता है। मैं हैदराबाद से हूँ। इधर मैं वेट लॉस के लिए आया हूँ। इधर पूरा सुबह से शाम हम बहुत बिज़ी रहते हैं, पर कुछ स्ट्रेस कुछ भी नहीं गिरता हमारे ऊपर। हम बहुत फ्री, टेंशन फ्री रह सकते हैं। पूरा योगा वगैरह करते हैं और वेट बहुत अच्छी तरह मेरा वेट उतर गया है। मैं अब 10th में जाने वाला हूँ। बहुत ओबेस होके इधर आया हूँ मैं। बहुत जल्दी वेट कम हो गया मेरा। इधर का वातावरण तो बहुत अच्छा रहता है, मन तो खुश रहता कभी भी। राजू जी प्रसंग देते हैं, उसमें हम कैसा जीना वो सब बोलते हैं। उससे हम घर जाके भी ये सब फॉलो कर सकते हैं, जिससे हम वेट कंटिन्यूसली कांस्टेंट रख सकते हैं। ऐसा मौका देने के लिए मैं राजू जी को और मागोल को बहुत शुक्रिया अदा रहता हूँ। తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.